శంకరవిలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు సాగుతుండటం వలన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది నగరపాలక సంస్థ. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవితో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు నగరంలో పలు ప్రాంతాలని పరిశీలన చేశారు. రోడ్స్ అన్నీ కూడా వైడనింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది యాజ్ పర్ మాస్టర్ ప్లాన్. దానికి సంబంధించినటువంటి వర్క్ ఒక 1 week 10 daysలో ఈ మార్కింగ్ కానీ కాకపోతే ఆర్డీపీ ప్రిపరేషన్ కానీ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి లోకల్గా కార్పొరేటర్స్ కానీ పెద్దలు వారందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. అవి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అందువలన వాటి మీద వర్కౌట్ చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 14th రోడ్ అనేది ఇంతకుముందు రైల్వే క్రాసింగ్ ఏదైతే ఉండేది, ఇప్పుడు అది టెక్నికల్ రీజన్స్ వలన మనం రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి అనేది ఇవ్వట్లేదు ఓపెనింగ్. కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి మనకి కంకరగుంట ఆర్యూపీ ఏదైతే ఉందో దానిలో కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని బడ్జెట్లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసుకోవడం, శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అది ప్రజలు కూడా అంటే కొన్ని చోట్ల రోడ్ వైడింగ్ చేసేటప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుంది, కొన్ని ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళకి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ అలాగే టీడీఆర్ బాండ్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరిస్తే డెఫినెట్గా కొన్ని రోడ్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా చెప్పినటువంటి ముఖ్యంగా ఒక్క లైట్ లేదు, దొంగలు తిరుగుతున్నారు. మొన్న రాష్ట్ర పట్టుకుని తిరిగారండి. మేము కెమెరా నుంచి అది కూడా పెట్టామండి, అది కూడా పట్టించుకోలేదు. మేము చెప్పాం ఏమండి, మేము ఆర్మీ ఫ్యామిలీ, మేము కొంచెం ఎలర్ట్గా ఉంటాం, మాకు 4 తరాలు అది నేను చెప్పాను అనుకోకండి. ఫ్లైఓవర్ తాలూకు ట్రాఫిక్ అంతా కూడా మనం ప్రజలకి సౌకర్యవంతంగా డైవర్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దీనికి అవసరమైన ఎక్స్పాన్షన్ కోసం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఏదైనా ఎంక్రోచ్మెంట్ టైం కొన్ని ప్రైవేట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా డిస్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. కాంపౌండ్ వాల్స్ లాంటివి ఏదైనా రిమూవ్ చేయాలంటే తీయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క అవసరాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పటికే కొన్ని పాయింట్స్ని చూడడం జరిగింది. మన పట్టాభిపురం ఫ్లైఓవర్ దిగగానే అక్కడ కొంచెం కంజెషన్ ఉంది. అదేవిధంగా కంకరగుంట ఆర్యూబీ, అదేవిధంగా ఈ బ్రాడీపేట 14వ లైన్, ఇలా అన్ని రోడ్స్ చూసుకోవడం జరిగింది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ కూడా చాలా నేరోగా ఉంది. సో ఈ రోడ్స్ అన్నీ మనం వైడ్ చేసుకున్నప్పుడు రానున్న రోజుల్లో ఈ ట్రాఫిక్ సమస్య అనేది చాలా వరకు తీరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా త్వరగానే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోడ్స్ అన్ని వైడ్ చేసుకొని శంకరవిలాస్ ఫ్లైఓవర్ తాలూకు ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ప్రజలందరికీ
సౌకర్యవంతంగా చూసేలాగా ప్రయత్నిస్తున్నాము కమిషనర్ గారు నేను. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను.